ఈ గుండె ఆగిపోతే మనిషి చచ్చిపోయినట్టు కదా యాక్చువల్గా. హై క్వాలిటీ తిండి తింటున్నారు, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి షుగర్కి గుండెపోటుకు ఉన్న అనుబంధం ఏముంది? భారతదేశంలో హార్ట్ అటాక్స్ అనే దానికి ప్రధాన కారణం షుగర్ అండి. షుగర్ ఉన్న వాళ్ళల్లో హార్ట్ అటాక్ రిస్క్ చాలా మనలో షుగర్ కానివ్వండి, షుగర్ వల్ల హార్ట్ అటాక్స్ 10 ఏళ్ళు తక్కువ వయసులో వస్తాయి, వస్తే తీవ్రంగా వస్తాయి. గుండెపోటు అనేది రాకుండా ఉండాలంటే వాట్ ఇస్ ది ప్రివెన్షన్? గుండెపోట్లు రక్తనాళాల్లో ఏదైతే బ్లాక్ చేస్తుందో అన్ని అవయవాల్ని కూడా అదే బ్లాక్ చేస్తుంది. కాళ్ళ రక్తనాళాలు బ్లాక్ అవడానికి ఇదే కారణం. అన్ని రక్తనాళాలు బ్లాక్ అవడానికి ఒకటే సింగులర్ పదార్థం పేరు. షుగర్ వచ్చిన తర్వాత పెరగకుండా ఉండాలంటే మీరు సూచించేది ఏంటి? డైట్, ఎక్సర్సైజ్ అనేవి మీరు ఏమి చేయగలరు దాంట్లో ఆప్టిమైజ్ చేసుకోవాలి. మీరు డైట్ బాగా చేయగలరా, డైట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ఇలా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ బరువు తగ్గితే ఆ షుగర్ అనేది రివర్స్ అవుతుంది. ఇప్పుడు బరువు తగ్గించడానికి లేటెస్ట్గా కొన్ని ఇంజక్షన్లు కూడా అమెరికాలో ఉండే, ఇప్పుడు ఇండియాలో కూడా ఈ మధ్యనే వచ్చినాయి విన్నాం. అవి నిజంగా ఎఫెక్ట్ చేస్తాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి? అమెరికాలో ఏ బ్రాండ్స్ లో ఉన్నాయో అదే బ్రాండ్స్ ఇండియాలో దొరుకుతున్నాయి. ప్రస్తుతం మనకి 2 ఇంజక్షన్లు ఉన్నాయి, ఒక టాబ్లెట్ ఉంది. మీరు ఆశ్చర్యపోతారు, ఇవన్నీ ఆకలి తగ్గిస్తాయి. ఇప్పుడు కరోనాను మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో మన గుండె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదట ఈసారి వచ్చేటటువంటి కరోనా నమస్కారం. మనతో పాటు డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు ప్రఖ్యాత ప్రముఖ కార్డియాలజిస్టు. అయితే గుండెకు సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు చెప్పడమే కాకుండా, అవగాహన కల్పించడమే కాకుండా, అనేక వ్యాధుల పట్ల కూడా ప్రజల్లో అవగాహన కలిగిస్తూ నిత్యము ప్రజల్లో ఓ చైతన్యాన్ని తీసుకొచ్చి ఆరోగ్యంగా ఉండటానికి, ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం పెంచడం కోసం వారంతా కృషి చేస్తున్నారు. ఈరోజు మన డాక్టర్ గారిని అడిగి ముందు గుండెకు సంబంధించిన ఆరోగ్యాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం శర్మ గారు. ఈ గుండె ఆగిపోతే మనిషి చచ్చిపోయినట్టు కదా యాక్చువల్గా. అవునండి. డెఫినేషన్. గుండె పోటు అనేది చిన్నవాళ్ళకే వస్తుంది, యువకులకు కూడా వస్తుంది. దానికి ఏంటి కారణము? ఈ టెండెన్సీని ఎలా చూడాలి? దీని నుంచి మనం ఎలా ప్రివెన్షన్ ఏమైనా ఉందా? గుండె హార్ట్ అటాక్స్ అనేవి తక్కువ వయసులో రావడం అనేది పూర్తిగా నిజం కాదండి. అది అంటే అంతకుముందు వచ్చేవి, ఇప్పుడు కాస్త ఎక్కువగా తెలుస్తుంది జనాలకి. ఫోన్లోనే వీడియోలు రావడం వల్ల రికార్డ్ ఎక్కువ అవుతుంది. బేసికలీ నిజం చెప్పాలంటే అంతకుముందు కంటే ఇప్పుడు ప్రధానంగా స్మోకింగ్ అనేది చాలా తగ్గిపోయింది. కొంత పైన తరం వాళ్ళు స్మోకింగ్ ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు దానివల్ల గవర్నమెంట్ చెప్పడం వల్ల కానివ్వండి, స్మోకింగ్ చాలా వరకు తగ్గిపోయింది. పెరిగిందల్లా షుగర్ పెరిగింది. ఎందువల్ల? అఫ్ కోర్స్ అంటే అంతకుముందు కూడా తక్కువే అనుకొని, ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది పూర్తిగా పోయింది. తిండిలో క్వాలిటీ పెరిగింది. సో హై క్వాలిటీ తిండి తింటున్నారు, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. కానీ ఇది పాపులేషన్ పెరిగితే హార్ట్ అటాక్స్ పెరగడం తప్ప తక్కువ వయసులో వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్స్ పెరిగిపోయాయి అనడం పూర్తిగా కరెక్ట్ కాదు. షుగర్కి గుండెపోటుకు ఉన్న అనుబంధం ఏముంది? భారతదేశంలో హార్ట్ అటాక్స్ అనే దానికి ప్రధాన కారణం షుగరేనండి. షుగర్ ఉన్న వాళ్ళల్లో హార్ట్ అటాక్ రిస్క్ చాలా పెరుగుతుంది. అంతేకాకుండా మనం పాశ్చాత్య దేశాల్లో చూసుకుంటే మనలో షుగర్ కానివ్వండి, షుగర్ వల్ల వచ్చే హార్ట్ అటాక్స్ 10 ఏళ్ళు తక్కువ వయసులో వస్తాయి, వస్తే తీవ్రంగా వస్తాయి. ఆ బ్లాక్స్ కూడా ఎక్కువగా పడుతుంది రక్తనాళాల్లో. సో మిగతా ప్రపంచంలో హార్ట్ అటాక్ క్యాపిటల్ అంటూ ఉందంటే అది ఇండియా. ఇండియాలో కూడా సౌత్ ఇండియా. ఎందుకంటే మనం షుగర్ ఎక్కువ ఉందంటే మన ఆచార వ్యవహారాల వల్ల బేసికలీ. సో షుగర్ పెరగడానికి హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయి. షుగర్ పెరగడానికి ఆచార వ్యవహారాలే కారణం ప్రధానంగా. అంటే ఆచార వ్యవహారాలు అంటే మన ఆహారం పాత్ర కూడా ఉందంటారా? ఇంకా ఏమైనా ఉంది? ఆహారం ప్రధాన పాత్ర అండి. ఎస్పెషల్లీ మన ఆంధ్రదేశం, తమిళనాడు కూడా తీసుకోవచ్చు. 3 పూట్ల రైస్ తినే కల్చర్ మనది. మన తిండిని ప్రోగ్రామ్ చేస్తుంది. మన తిండిలో రైస్ ఎక్కువగా ఉంటుంది. రైస్ ఎక్కువ ఉంటే క్యాలరీస్ ఎక్కువగా ఉంటున్నాయి. దాన్ని ఖర్చు పెట్టడానికి ఎక్సర్సైజ్ మనం చేయడం లేదు. సో బరువు పెరగడం, షుగర్ పెరగడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ప్రధానంగా క్యాలరీస్ ఎక్కువ ఉన్న తిండి తినడం వల్ల షుగర్ నుంచి కొలెస్ట్రాల్ నుండి బ్లాక్ వచ్చి హార్ట్ అటాక్లు వస్తున్నాయి. సో మనం వెనక్కి తీసుకుంటే మన తిండిలో ప్రధానంగా క్యాలరీస్ ఎక్కువ వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. షుగర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రివెన్షన్. షుగర్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి వచ్చిన తర్వాత? షుగర్ ఇప్పుడు మనం దాన్ని వెనక్కి స్టెప్ బై స్టెప్ తీసుకొచ్చాం. చివరికి మన తిండిలో ఎక్కువగా ఉన్న క్యాలరీస్ అని అనుకుంటున్నామండి. సో మన తిండిలో క్యాలరీస్ అనేవి కార్బోహైడ్రేట్స్ అంటారు. వాటిల్లోంచి ప్రధానంగా క్యాలరీస్ వస్తాయి. మనం తినే తిండిలో క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న తిండిలు ఏంటంటే రైస్ ఒకటి, 2 చక్కెర అంటే చక్కెర, బెల్లము, స్వీట్స్ అన్ని దానిలోకి వస్తాయి. రైస్, చక్కెర, 3వది దుంపలు, 4వది పళ్ళు. సో ఈ 4గిట్లో ఉండేటటువంటి క్యాలరీస్ ఎక్కువగా తినడం వల్ల 30 తర్వాత శరీరం పెరగడం ఆగిపోతుంది. సో దానికి తిండి అక్కర్లా.
కానీ మన తిండి కంటిన్యూ అవుతుంటుంది అట్లాగే అదే మోతాదులో. సో ఎక్కువ క్యాలరీస్ ఏమవుతుంది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోయి అది కొలెస్ట్రాల్ అని పెరుగుతుంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి స్పెసిఫిక్గా చెప్పాలి అంటే మనం తినే తిండిలో రైస్ మిగతావి ఎక్కువ తినరు కాబట్టి పళ్ళు కానీ చాలా మంది రోజు తినకపోవచ్చు, షుగర్ ఏదో కొంచెం తినొచ్చు, దుంపలు అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువ అప్పుడు తక్కువ తింటారు. సో రైస్ ప్రధానంగా తగ్గించుకుంటే తిండిలో క్యాలరీస్ తగ్గుతాయి. తిండిలో క్యాలరీస్ తగ్గితే షుగర్ తగ్గుతుంది. సో మన జెనెటిక్స్, మన డిఎన్ఏ, మన ఆహారపు అలవాట్లు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శీతోష్ణ పరిస్థితులు కానీ జీన్స్ కానీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైన ఆహారాన్ని డిజైన్ చేశారు కదా. సో మనకు కూడా అలా డిజైన్ అవ్వబడిన ఆహారం కదా ఇది. దీన్ని మనం ఇప్పుడు తప్పుగా మనం చూడాలా, ఎలా చెప్పాలి? కరెక్టే. ఇప్పుడు మీరు సాహిత్యాభిమానులు శ్రీనాథుడు చాటువులు చెప్పాడండి. చిన్న చిన్న రాళ్ళు, చిల్లర దేవుళ్ళు, నాగులేటి నీళ్లు, నాపరాళ్ళు, సజ్జ జొన్న కూళ్ళు, సర్పంబులను తేళ్లు, పలనాటి సీమ పల్లెటూళ్ళు. ఆయన చెప్పింది ఏమిటి? నా పల్నాడులో ఆ రోజులు తినేది సజ్జ జొన్న. సో అది శ్రీనాథుడు 400 ఏళ్ల క్రితం వాడే కదా. సో మన ప్రధానంగా అట్లీస్ట్ ఆయన చెప్పిన ప్రాంతం చూసుకున్నా కూడా సజ్జ జొన్న ఎక్కువ తినేవాళ్ళు. అఫ్కోర్స్ తెలంగాణలో ఇప్పటికీ కూడా రైస్ కంటే పల్లెటూళ్ళలో చూసుకుంటే జొన్నలు ఎక్కువ తింటుంటారు. ఫస్ట్ ఎక్కువ ప్రధానంగా ప్రజలు తినేది సజ్జలు, జొన్నలు ఇట్లాంటివి తినేవాళ్ళు. కొంచెం చదువుకున్న వాళ్ళు, అప్పర్ క్లాస్ వాళ్ళు రైస్ తినడంతో అది ఫ్యాషన్ అయిపోయింది. సో రైస్ తినడం ఫ్యాషన్ లాగా అయిపోయి రైస్ ఎక్కువగా పెరిగిపోతూ వచ్చింది. ప్లస్ మనకి మంది రెండు సార్లు తినే కల్చర్ ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చి బ్రేక్ఫాస్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. సో 3 సార్లు తినడం అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఆ ఫ్యాషన్ లో రైస్ తినడం అంటే ఇప్పుడు ఇడ్లీలు కానివ్వండి ఇవన్నీ కూడా రైస్ ప్రధానంగా చేసేవి రిలేటెడ్. సో 2 సార్లు తినే జొన్నలు పోయి 2 సార్లు రైస్ వచ్చి అది 3 సార్లు రైస్ అయిపోయింది. సో ఈ కల్చర్ మనం డిజైన్ చేసుకుంది కాదు, మనం డిజైన్ చేసుకుంది మనం కల్చరల్ ఫ్యాషన్ బట్టి పోయి ట్రెడిషనల్ తిండి మారిపోయి గత 300-400 ఏళ్ళుగా ఈ రైస్ ప్రధానమైనటువంటి తిండిగా రూపాంతరం చెందింది బేసికల్. దానివల్ల ఇప్పుడు ఈ అధిక బరువు, షుగరు పెరిగి హార్ట్ అటాక్లు పెరుగుతున్నాయి తప్ప మన ట్రెడిషనల్ తిండి మనం వదిలేసాం. అందువల్ల ఇది వస్తుంది అనేది నా అభిప్రాయం. మామూలుగా గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఈ మన ప్రాంతంలో రైసు, నార్త్ ప్రాంతంలో గోధుమలు, ఈ రెండు పెరిగినాయి గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా. ఈ పెరిగిన తర్వాతనే షుగర్లు ఇవన్నీ పెరుగుతున్నాయి అని అంటున్నారు. సో మనదైన ఆహారం మళ్ళీ మనం తిరిగితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా సజ్జలు, జొన్నలు, రాగులు, ఆరికలు, కొర్రలు ఇటువంటి ఆహారం ఒకప్పుడు తినేవాళ్ళము కొన్ని వందల సంవత్సరాల క్రితము. 50 ఏళ్ల క్రితం కూడా చాలా ప్రాంతాల్లో, పల్నాడు ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో, రాయలసీమలో, తెలంగాణలో 40 ఏళ్ల క్రితం కూడా తిన్నారు. ఆ ఆహారం మళ్ళీ మనం ఆహారాన్ని కానీ దాంట్లోకి వెళితే మళ్ళీ మన ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోవచ్చు అని అనొచ్చా మీ మాటల ద్వారా? నిస్సంశయంగా అండి. ఎట్లా అనుమానం లేకుండా మన ట్రెడిషనల్ అంటే ఇప్పుడు కాదు, మనం మీరు చెప్పినట్టుగా మన ట్రెడిషనల్ తిండికి మనం పోగలిగితే మనకున్న జాడ్యాలన్నీ పోతాయనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడున్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నారు. ఎగ్జాక్ట్. మనం ఏ డిసీజ్ టచ్ చేసినా దానంటే లైఫ్ స్టైల్కి లింక్ చేస్తున్నారు కదా. అవును. ఇప్పుడు ఈ మారిన క్రమంలో లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవటం సాధ్యమా? ఇటువంటి వాతావరణంలో కూడా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? సో దానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను చాలా బిజీ, నేను కార్పొరేట్లో పనిచేస్తుంటా, మేనేజర్ని లేదా నేను డాక్టర్ని కావచ్చు, ఎవరైనా సరే నేను ఎంత బిజీగా ఉన్నానంటే పొద్దున 6 నుంచి రాత్రి 11 బిజీగా ఉన్నా. అందువల్ల హార్ట్ అటాక్ వచ్చిందంటే నాకు అర్థం లేదు కదా. సో మీరు ఏం పని చేసినా చివరికి మీరు ఆరోగ్యం పాడు చేసుకున్నంతగా ఉంటే ఆ పని మీకు హానికరం. బిజీగా ఉండొద్దు అని నేను చెప్పట్లా, పని తగ్గించుకోవాలని కూడా నేను చెప్పట్లా. మీరు ఎంత బిజీగా మీ స్కెడ్యూల్ మీరు పెట్టుకుంటారో ఆ స్కెడ్యూల్లో 1 గంట మీరు ఎక్సర్సైజ్ పెట్టుకోకపోతే మీకు మీరు హాని చేసుకుంటున్నారు కదా. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ పని ఇంకా బాగా చేయగలరు. సో మీకు పని చేయడానికి బాగా ఎఫిషియెంట్గా ఉండడానికి భాగంగా మీ బాడీని కాపాడుకోవడం కూడా మీ ఎఫిషియన్సీలో భాగం. అది పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళ ఆరోగ్యం ప్రజలకు ఉపయోగం కాబట్టి వాళ్ళ చుట్టూ ఉన్న టీము వాళ్ళకి సంవత్సరాలు పరీక్షలు చేయడం, వాళ్ళకి బలవంతంగా ఎక్సర్సైజులు చేస్తుంటారు. అలాగే ఇఫ్ యూ వాంట్ టు బీ బిజీ ఆర్ ఇఫ్ యూ థింక్ యు ఆర్ ఎఫిషియంట్, నేను ఎఫిషియంట్ అనుకుంటే దానిలో భాగంగా ఎక్సర్సైజ్ ఉండాలి. అంటే ఫిజికల్ ఫిట్ బాడీలో ఫిట్ మైండ్ ఉంటుంది కాబట్టి. సో నేను ఎంత బిజీగా ఉన్నాను, చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ కాబట్టి నేను ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను అనడం అనేది మీరు ఎఫిషియంట్ కాదు అని చెప్తోంది అది. సో అంటే దేర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్. మీరు పొద్దున బిజీగా ఉంటే మధ్యాహ్నం చేయండి, లంచ్ టైంలో చేయండి. లంచ్ టైంలో బిజీగా ఉంటే ఎక్సర్సైజ్ సాయంత్రం చేయండి. ఏదో ఒక టైంలో మీరు ఎక్సర్సైజ్ చేసి తీరాలి, లేదంటే మీరు అనారోగ్యం పాలవుతారని తథ్యం అండి. షుగర్లు రాకుండా ఉండాలంటే శాశ్వతంగా, షుగర్ వచ్చిన తర్వాత పెరగకుండా ఉండాలంటే మీరు సూచించేది ఏంటి? సింపుల్ లెక్క అండి. బేసిక్గా మనం తినే తిండిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి, ఆ క్యాలరీస్ ఖర్చు పెట్టలేకపోతున్నాం మనం. ఇప్పుడు డైట్ అంటాం, మనందరం ఇప్పుడు మాట్లాడేది రైస్ ఆపేయాలని చెప్తున్నాం. ఈ అలవాట్ల వల్ల ఇప్పుడు అన్నప్రాసం చేసేది అన్నం అంటున్నాం. అన్నప్రాసం 1 సంవత్సరం వయసులో చేస్తారు. 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో నాలాంటి డాక్టర్ అవ్వచ్చు, అన్నం మానేయమంటే వాళ్ళకి కష్టం కావచ్చు, అందరూ ఆపలేకపోవచ్చు కూడా. సో ఈ డైట్ ఎక్సర్సైజ్ అనేవి మీరు ఏమి చేయగలరు దాంట్లో ఆప్టిమైజ్ చేసుకోవాలి. మీరు డైట్ బాగా చేయగలరా, డైట్ చేయండి. మీరు డైట్ చేయలేరు అనుకోండి, మీరు తగ్గించగలిగినంత మీరు తగ్గించుకోండి, ఎక్సర్సైజ్ చేయండి.
సో ఈ 2 బ్యాలెన్స్ చేసుకుంటూ మనం బరువు తగ్గాలి. సో బరువు తగ్గడానికి మీరు డైటు చేయాలి, ఎక్సర్సైజు చేయాలి. వట్టి డైటే చేశారనుకోండి, ఒక గాలి తీసిన బెలూన్ లాగా ఒక సిక్ లుక్ వస్తుందన్నమాట. ఏదో జబ్బు పడిపోయిన వాడి లుక్ వస్తుంది. అది కాకుండా ఎక్సర్సైజ్ చేసినట్లయితే ఆ ఫ్యాట్ లాస్ ఏదైతే ఉందో అది హెల్తీగా ఉంటాడు వాడు. సో ఎక్సర్సైజ్ చేసిన బాడీ హెల్తీగా అందంగా కనిపిస్తుంది. ఉట్టి డైట్ చేసిన వాడికి జబ్బు వచ్చినా కూడా చూడండి అలా గాలి తీసిన బెలూన్లాగా అయిపోతాడు, చూసారు అలా. సో మీరు ఈ డైట్ని చేసుకుంటూ, మీరు డైట్ చేయడం కష్టమైతే కనీసం ఎక్సర్సైజ్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేయడం కష్టమైతే డైట్ ఎక్కువ చేసుకుంటూ, ఇలా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ బరువు తగ్గితే ఆ షుగర్ అనేది రివర్స్ అవుతుందండి. ఇప్పుడు మన డయాబెటీస్ అనేటటువంటి జబ్బులో 95% రివర్సిబుల్ అండి. 95% టైప్ 2 డయాబెటీస్ అంటారు. అంటే అది అధిక బరువు వల్ల వచ్చింది, అది జెనెటిక్గా వచ్చింది కాదు. సో 95% రివర్సిబుల్. ఇప్పుడు ఎవరెవరైతే డయాబెటీస్ రివర్స్ చేస్తాము అని అడ్వర్టైజ్ చేసుకుంటున్నారో చెప్తున్నారో వాళ్ళందరూ చివరికి ఎఫెక్టివ్గా చేసేది బరువు తగ్గించడమే. సో మీరు బరువు తగ్గించగలిగితే డిసీజ్ రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు బరువు తగ్గించడానికి లేటెస్ట్గా కొన్ని ఇంజక్షన్లు కూడా మొత్తం అమెరికాలో ఉండే, ఇప్పుడు ఇండియాలో కూడా ఈ మధ్యనే వచ్చినాయి విన్నాం. అవును. అవి నిజంగా ఎఫెక్ట్ చేస్తాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? నిజానికి బరువు తగ్గడానికి అమెరికా వాళ్ళకి ఏంటంటే అర్థమైపోయింది, జనాలు తిండి ఆపలేరు, ఎక్సర్సైజ్ చేయడం వీళ్ళ వల్ల కాదు, అది ఫిక్స్ అయిపోయాం. సో దీనివల్ల ఏమిటి, సో ఎక్సర్సైజ్ చేయలేరు, తిండి తగ్గించలేరు. కాబట్టి నిజం చెప్పాలంటే ఇప్పుడు 2 ఇంజక్షన్లు ఉన్నాయండి భారతదేశంలో ఈరోజు హైదరాబాద్లో అవైలబుల్. 2 ఇంజక్షన్లు ఉన్నాయి, ఒక ట్యాబ్లెట్ ఉంది. అమెరికాలో ఏ బ్రాండ్స్లో ఉన్నాయో అదే బ్రాండ్స్ ఇండియాలో దొరుకుతున్నాయి ప్రస్తుతం మనకి. ఇవన్నీ కూడా మీరు ఆశ్చర్యపోతారు, ఇవన్నీ ఆకలి తగ్గిస్తాయి. అంటే తిండి కట్టుకోవడం ఎంత కష్టమో అర్థమైపోయింది కదా. సో తిండి తగ్గించడానికి, ఆకలి తగ్గించడానికి 3 పనిచేస్తాయి. ఆకలి తగ్గితే బరువు తగ్గుతారు, బరువు తగ్గితే. కానీ ఇవి డెఫినెట్లీ ఇవి సైంటిఫికల్లీ ప్రూవెన్ ఎఫెక్టివ్ అండి, దీనిలో అనుమానం లేదు. నేనే చాలా మందికి కూడా రాస్తూ ఉంటాను. రైబెల్సస్ అనేటటువంటి టాబ్లెట్ ఉన్నది, అలాంటిది విగోవి అనే ఇంజక్షన్, ఇదే ఇంజక్షన్ రూపంలో వస్తుంది, అది రాబోతోంది త్వరలో. మోంజారో అనేటటువంటి లేటెస్ట్ ఇంజక్షన్, అది ప్రస్తుతానికి అవైలబుల్. ఇవి బరువు తగ్గిస్తానిలో ఎఫెక్టివ్, నో డౌట్ అబౌట్ ఇట్. నెలకి 1.5 కిలో నుండి 2 కిలోల దాకా బరువు తగ్గిస్తాయి ఇవి. సో ఇది ఎఫెక్టివ్ హెల్తీ వెయిట్ లాస్. ఇది మీరు సడన్గా 2 నెలల్లో ఏదో పెళ్ళి ఉంది, నేను సడన్గా బరువు తగ్గిపోవాలంటే అన్హెల్తీ వెయిట్ లాస్. సో నెలకి 2 కిలోలు తగ్గడం హెల్తీ వెయిట్ లాస్ అది క్రియేట్ చేస్తుంది. సో ఎవ్రీ మంత్ మీరు 2 కిలోలు తగ్గుతూ పోతుంటే మీరు 6 నెలలకో 7 నెలలకో సంవత్సరానికో మీరు ఎఫెక్టివ్గా హెల్తీగా మీరు ఎంత బరువు ఉండాలో అంత బరువు తీసుకొస్తాయి. అంటే మీరు చెప్పిన ఈ ట్యాబ్లెట్, ఈ ఇంజక్షన్ల ద్వారా మనకి ఆకలి తగ్గి తీసుకునే ఆహారం ఇంటేక్ తగ్గుతుంది, తద్వారా బరువు తగ్గుతారు అంటున్నారు. అవును, యావరేజ్ నెలకి 1 నుంచి 2 కేజీలు తగ్గుతారు. ఒక 6 నెలల పీరియడ్ సుమారుగా 5 to 10 కేజెస్ తగ్గుతారు. ఇది ఒక ఆరోగ్యమైన విధానంలో హెల్తీగా తగ్గటం అని అంటున్నారు కదా. మరి వ్యాయామం చేయక్కలేదా వాళ్ళప్పుడు? సో ఇప్పుడు ఈ ఎంతకాలం తీసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరం తీసుకున్నారు అనుకోండి, అంటే షుగర్ ఉన్నవాళ్ళు నిరంతరం తీసుకోవచ్చు, షుగర్ లేని వాళ్ళు సంవత్సరంన్నర ఇస్తాం. దాని తర్వాత ఇవి ఆపేస్తే మళ్ళీ తిరిగి వస్తుంది బరువు. ఎందుకంటే మన శరీర తత్వంలో, మన జీన్స్లో ఇంత బరువు ఉండాలి అని శరీరానికి ఉంటుంది. బేసికలీ తగ్గిన బరువు మళ్ళీ వస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు ఆశ్చర్యపోతారు, బరువు తగ్గడానికి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళలో 84% మందికి 6 నెలల్లో పూర్తిగా బరువు వచ్చేస్తుంది. ఎందువల్ల ఇవి బండికి సర్వీస్ చేస్తాయి. మీరు లాంగ్ టర్మ్ బరువు తగ్గడము మళ్ళీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఇంజక్షన్ తీసుకుంటున్నారు, టాబ్లెట్ తీసుకుంటున్నారు, మీరు ఎక్సర్సైజ్ కూడా అలవాటు చేసుకుంటే ఆ వెయిట్ లాస్ ఏదైతుందో పర్మనెంట్గా ఉంటుంది. ఒకవేళ షుగర్ పోయి, బీపీ తగ్గిపోయి, కొలెస్ట్రాల్ తగ్గిపోయి, ఇవన్నీ ఏవైతే మీరు మంచి ఎఫెక్ట్స్ మీరు సాధించారో అవి పర్మనెంట్గా ఉండాలంటే ఎక్సర్సైజు, వెయిట్ లాస్, తిండి మార్పి ఇవి తప్పవండి. అంటే మీరు చెప్పినట్టుగా ఇంజక్షన్లు తీసుకున్నా, టాబ్లెట్ వేసుకున్నా తగ్గుతారు, అవి ఆపేస్తే మళ్ళీ పెరుగుతారు. అవును, మీరు సర్జరీ చేయించుకున్నా తగ్గినట్టు కనిపిస్తారు, తగ్గుతారు, మళ్ళీ కొంతకాలంగా మళ్ళీ పెరుగుతారు. ఇవి ఏమీ జరగకుండా ఉండాలంటే మన సహజమైన విధానంలో న్యాచురల్గా మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మాత్రలు వేసుకోకలేదు, ఇంజక్షన్ చేసుకోకలేదు, సర్జరీ చేసుకోకలేదు. తప్పకుండా దట్ ఈస్ ది బెస్ట్ మెథడ్ కదా. దట్ ఈస్ ది బెస్ట్ మెథడ్, మోస్ట్ ఎఫెక్టివ్ మెథడ్, మోస్ట్ డిఫికల్ట్ మెథడ్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా డైట్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అనేది అన్నిటికంటే కష్టతరం అండి. చెప్పడం చాలా తేలిక, కానీ ఇప్పుడు ఎవరన్నా పేషెంట్తో మాట్లాడనుకోండి, బాగా మోటివేటెడ్గా ఉన్నారనుకోండి, 4 రోజులు చేస్తారు, ఆ తర్వాత మోటివేషన్ పోతుంది. వాళ్ళకి జిమ్కి డబ్బులు కడతాడని ఆ డబ్బు అలాగే ఉంటుంది, వీళ్ళు జిమ్కి పోరు. సో డైట్, ఎక్సర్సైజ్ అనేది మన యాటిట్యూడ్, మన ఆలోచన విధానం ఉంది చూసారా, అది కొంచెం బద్ధకంతో నిండి ఉన్నటువంటి ఆలోచన. బేసికల్ మనుషులందరూ అలాగే ఉంటారు. అది లాంగ్ టర్మ్ చేసుకోవడం అనేది యాక్చువల్ ఛాలెంజ్. శరీరాన్ని, మన మనస్సుని కాదని నేను లాంగ్ టర్మ్ ఎక్సర్సైజ్ చేస్తాను అని అలవాటు చేసుకోవడం, దాన్ని ఎంజాయ్ చేయాలి బేసికల్. అప్పుడు లాంగ్ టర్మ్ చేయలేరు కదా. ఇప్పుడు డైట్ మార్పిడి చేసాము, అది ఎంజాయ్ చేయలేకపోతే వాళ్ళు లాంగ్ టర్మ్ డైట్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ 80% డైట్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి.
ఎవరెవరు డైట్ గురువులు ఉన్నారో అన్ని ఫెయిల్యూర్ డైట్లే. ఎందువల్ల మనిషికి ఇష్టమైనది పర్మనెంట్గా తింటాడు, నువ్వు అన్నం మానేసి అంటాడు, వాడికి అన్నం ఇష్టం, వాడు 2 నెలల కంటే మానలేడు. రకరకాల డైట్లు కూడా ఇట్ హ్యాస్ టు బి టైలర్డ్ టు ది పర్సన్. వాళ్ళ ఇష్టాయిష్టాలతోటి మనం వర్క్ చేసుకుంటూ నీకు ఇష్టమైనవన్నీ తిను, రైస్ లేకుండా తిను అని చెప్పి వాడి క్లారిటీ వస్తుంది. ఓహో మనస్సు ఈ విల్ నాట్ ఫీల్ డిప్రైవ్డ్, అప్పుడు లాంగ్ టర్మ్ చేయగలడు. సో ఈ కెన్ ఆ డైట్ ఎక్సర్సైజ్ కంటిన్యూస్గా చేసుకోగలరు. మీరు చెప్పినట్టు రైస్ తక్కువ తగ్గించుకుంటే సరిపోదా, పూర్తిగా మానేయాలంటారు? యాక్చువల్గా పూర్తిగా మానేస్తే మంచిదండి. బట్ వాళ్ళకి బాగా అలవాటు ఉన్నట్లయితే కనుక ఎంతవరకు తక్కువ తినగలిగితే, ఇప్పుడు రైస్ మానేసి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏం తినాలి అని బేసిక్లీ. సో ఆకలిగా ఉన్నట్లయితే ఎక్కువ కాలం చేయలేరు కదా. సో ప్రధానంగా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే వాళ్ళ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ వెయిట్ లాస్ ఈజ్ ఆకలిగా ఉండాల్సిన అవసరం లేదు. కష్టపడి మీరు సఫరింగ్ లేకపోతే ఎక్కువ కాలం చేయలేరు బేసిక్లీ. సో ఆకలిగా ఉండకుండా మీరేం తినాలి, రైస్ లేకుండా మీరేం తినాలి. రైస్ మీకు బాగా అలవాటు ఆపుకోలేరు, ఆ రైస్ ఎంత తక్కువ తక్కువ. దాంతో పాటుగా మీరేం తింటారు, దాంతోపాటు కీన్వా తింటారా, గోధుమ తింటారా, జొన్నలు తింటారా, మీకు మీ ఇష్టాలు బట్టి మీరు దాన్ని మార్చుకోవచ్చు. సో అది పర్మనెంట్గా చేయగలరు. అంటే ఆకలిని తీర్చుకుంటూ అపటైట్ని మెయింటైన్ చేసుకుంటూ, ఎగ్జాక్ట్లీ అలాగే మనం నీరసం రాకుండా ఎనర్జెటిక్గా ఉంటూ, ఎగ్జాక్ట్లీ 4 తాలూకు యొక్క అభిరుచులని ఆస్వాదాన్ని కూడా అనుభవిస్తూ ఆహారం డిజైన్ చేసుకోవడం అనేది ఛాలెంజ్. అది ఛాలెంజ్, అది ఇండివిజువలైజ్డ్. అందుకని నా దగ్గరకు వచ్చేసారు, సార్ మీకు డైట్ షీట్ ఇవ్వండి అంటారు. 200 గ్రాములు ఇడ్లీ, 30 గ్రాముల చట్నీ, ఒక 4 చుక్కల కాఫీ ఇట్లా రాసాం అనుకోండి, అవి ఎవరు మెజర్ చేస్తారు ఇంట్లో? జరిగే పని కాదు. సో వాళ్ళ ఇష్టాయిష్టాలతోటి వాళ్ళకి నేను చెప్తాను, ఇవి ప్రిన్సిపల్స్ అండి. మీ ఇష్టాయిష్టాలు మీరు డిజైన్ చేసుకుని దాని ప్రకారం ఈ ప్రిన్సిపల్స్ మీరు ఇన్కార్పొరేట్ చేసుకున్నట్లయితే మీరు లాంగ్ టర్మ్ చేయగలరు. మీరు లేదంటే ఇప్పుడు మీరు చేయలేరు ఎక్కువ కాలం అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒకటి వచ్చింది కదా, అది ఏమైనా ఉపయోగపడుతుంది యాక్చువల్గా? సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒంటిపూట భోజనం అండి. సో ఇన్ఫ్యాక్ట్ మనకి సన్యాసులు చేసేది ఒంటిపూట భోజనమే. సో అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే రోజుకి ఒకసారి తినడం, మిగతాదంతా కూడా కడుపు ఖాళీగా ఉంచుకోవటం, లేదా మీరు రైస్ కాకుండా మీరు ఏమైనా తినగలగడం. సో అలా చేసినట్లయితే ఎఫెక్ట్ ఉండాలని అనుమానం లేదు. మీకు సైంటిఫిక్ రీజన్ చెప్పగలను. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే దానికి ఇప్పుడు మీరు ఏది తిన్నా కూడా అది పూర్తిగా బ్రేక్ డౌన్ అయ్యి కణాలకు వెళ్ళడానికి 12 గంటలు పడుతుంది. మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ 8ంటికి చేశారండి, ఆ తిన్న బ్రేక్ఫాస్ట్ పూర్తిగా అది కణాల్లో పోవడానికి రాత్రి 8 గంటలు అవుతుంది. మరి రాత్రి దాకా మరి వెయిట్ చేయట్లేదుగా. 10ంటికి ఒక కాఫీ టీయో, మధ్యాహ్నం మళ్ళీ పూర్తి భోజనము, రాత్రి మళ్ళీ పూర్తి, అంటే ఇది పూర్తిగా సెల్స్లోకి వెళ్ళలేదు. 2 లోడ్లు ఆల్రెడీ పడిపోయాయి. సో మనం టైం ఇవ్వట్లా. సో 12 గంటలు గ్యాప్ ఇచ్చారనుకోండి, అప్పటికి తినదంతా శరీరంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నెక్స్ట్ తీసుకోవచ్చు. ఈ 12 గంటల కంటే ఎక్కువ మీరు గ్యాప్ ఇచ్చారనుకోండి, అప్పుడు శరీరంలో రక్తంలో క్యాలరీస్ లేవు. అదేం చేస్తుంది, ఉన్న ఫ్యాట్ కరిగించుకుంటుంది. అప్పుడు బరువు తగ్గుతారు మీరు. సో ఇది సైంటిఫిక్ ప్రిన్సిపల్ బేసిక్లీ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్కి. సో 12 గంటలు మీరు పొట్ట ఖాళీగా ఉంచగలిగితే, రాత్రి 8ంటికి తిన్నారు మీరు, 12 గంటలు పొద్దున్న 8 దాకా ఏం తినరు, బ్రేక్ఫాస్ట్ డ్రాప్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఫ్యాట్ కరగడం స్టార్ట్ అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ ఆపేయడమే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అయితే ఇప్పుడు ఆహారం తీసుకోకపోతే గ్యాస్ ఫామ్ అవుతుంది అంటారు కొంతమంది, దాన్ని ఎలా చూడాలి? సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఆపేసేయండి, ఇది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది సైంటిఫిక్ టర్మ్, చాలా మందికి మాట. సో బ్రేక్ఫాస్ట్ ఆపేయడం ప్రాక్టికల్లీ. ఇప్పుడు ఇది ఒక చిన్నప్పటి నుంచి ఒక 40-50 ఏళ్ళు ఎంత వాళ్ళ వయసు బట్టి అది అలవాటైనటువంటిది. పొట్టకి పొద్దున్న 8ంటికి లోడ్ పట్టడం అనేది దానికి అలవాటు అయిపోయింది. సో అది వేయలేదనుకోండి, అది గోల పెడుతుంది. అవసరం కొద్ది కాదు, అలవాటు బట్టి. సో అలవాట్లు మనకు హానికరం అయినప్పుడు అలవాట్లు మార్చుకోవాలి కదా. సో అది కొంతకాలం, 1 నెల 2 నెలల్లో మీ అలవాట్లు బట్టి అది కొంచెం మొరాయిస్తుంది, కానీ దానికి మంచిది కాబట్టి మనం చేసి తీరాలి. సో గ్యాస్ పట్టడం, ఉబ్బరంగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా మెల్లగా సర్దుకుంటాయి. బేసిక్గా మన శరీరానికి మనం ఏది అలవాటు చేస్తే మెల్లగా దానికి అలవాటే ఒక సులక్షణం ఉంది. సరే, చెడు చెప్పారు మీరు, మంచి కూడా ఉంది కదా. మన శరీరానికి మనం ఏది అలవాటు చేస్తే అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. అది కాబట్టి ఆ ప్రాక్టీస్లో మనం నార్మల్సీకి వచ్చేస్తాం విత్ నో టైం. దట్స్ పాజిటివ్ సైన్. సో ఇప్పుడు షుగర్ రాకుండా ఉండాలంటే మీరు సూచించే ఆహారం ఏమైనా? సో షుగర్ రాకుండా ఉండాలంటే మీ బరువు చూసుకుంటూ ఉండండి. మీ బరువు అనేది మీ హైట్ బట్టి ఉంటుందండి. 30 వయసు దాకా జనరలీ కొంతవరకు ఏదో ఒక రూపంలో కాస్త శరీరం గ్రోత్ అంటూ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత గ్రోత్ పూర్తిగా ఆగిపోతుంది. అక్కడి నుంచి బరువు పెరగడం మొదలెడతారు. సో మీ హైట్ మీరు మెజర్ చేసుకుని దాన్ని సెంటీమీటర్స్లోకి మార్చుకుని, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫీట్ ఎవరన్నా హైట్ ఉన్నారనుకోండి, వాళ్ళు 150 సెంటీమీటర్లకి వస్తుంది. సో 150లో 100 తీసేయండి, 50 మిగిలింది. సో 5 ఫీట్ ఉన్నవాళ్ళు 50 కిలోలు ఉండాలి ఐడియల్గా. సో మీ హైట్, ఇది సింపుల్ లెక్క, కాంప్లెక్స్ లెక్కలు ఉన్నాయి, సింపుల్గా జనాలు అర్థం అవ్వడానికి. మీ హైట్ బట్టి మీ వెయిట్ ఉంటుంది. మీ హైట్ని సెంటీమీటర్స్లో చూసుకుని దానిలో 100 తీసేస్తే మిగిలేది మీ ఐడియల్ వెయిట్.
ఆ వెయిట్కి దరిదాపుగా అటు ఇటు మీరు మెయింటైన్ చేసుకుంటున్నా కూడా మీరు బరువు పెరగరు. అది మెయింటైన్ చేయగలిగితే షుగర్ రాదు. ఇప్పుడు అది ఏజ్ని బట్టి కూడా మారదా ఆ వెయిట్? అన్ని ఏజ్లకి 100 తగ్గించడమేనా? సో ఏజ్ ఇప్పుడు 30 ఏళ్ల వాడికి రూపంలో 60 ఏళ్ల వాడికి రూపంలో తేడా ఏంటంటే 30 ఏళ్ళ వాడు సన్నగా ఉంటాడు, 60 ఏళ్ళ వాడు లావుగా ఉంటాడు. ఎందువల్లంటే 30 ఏళ్ల తర్వాత మెటబాలిజం స్టార్ట్స్ ఫెయిలింగ్. మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది. సంవత్సరానికి 1% వాళ్ళ లంగ్ కెపాసిటీ, వాళ్ళ మజిల్ కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది. అది న్యాచురల్. ఇంకా అంటే నేచర్కి మనతో అవసరం లేదు. అంటే 60 ఏళ్ళకి మీరు చెప్పిన 30% తగ్గిపోతుందా? 30% తగ్గిపోతుంది. అంటే సంవత్సరం పర్సెంట్ అంటే 1% తగ్గిపోతూ వాడు 90 ఏళ్ళు జీవిస్తే 60% తగ్గిపోతుంది. అందుకనే ఎల్డర్లీ వాళ్ళకు వీక్గా ఎందుకుంటారు? ఇప్పుడు 30 ఏళ్ల వాడి కంటే 60 ఏళ్ల వాడు బలం తక్కువ ఎందుకుంటాడు, లావు ఎందుకు ఎక్కువగా ఉంటాడు? అన్నిటికీ ఒకటే ఆన్సరు, మీ మెటబాలిజం ఫెయిల్ అవుతోంది. ఫెయిల్ అవ్వకుండా చూసుకోవడానికి వ్యాయామం ఒకటే మార్గము. ఫెయిల్ అవ్వాలని లేదు. ఫెయిల్ న్యాచురల్గా అవ్వచ్చు. మీరు మజిల్ కండ బలం మజిల్ స్ట్రెంగ్త్ మీరు మెయింటైన్ చేసుకుంటే మీ మెటబాలిజం అనేది 30 ఏళ్లకు ఉన్న మెటబాలిజం 60 ఏళ్ళకి మీరు మెయింటైన్ చేయగలరు. అదే 90 ఏళ్ళు కూడా మెయింటైన్ చేయగలరు. ఇఫ్ ప్రొవైడెడ్ యూ మెయింటైన్ మజిల్ స్ట్రెంగ్త్. మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలంటే ఎక్సర్సైజ్ ఒకటే భాగమా? ఎక్సర్సైజ్ మాత్రమే పనికొస్తుంది. మనిషి యొక్క బరువు ద్వారా కొలెస్ట్రాల్, షుగర్ ఇవన్నీ లింక్ గుండెపోట్లు చెప్పారు కదా. సన్నగా ఉంటారు, మామూలు ఐడియల్ వెయిట్ అనిపిస్తారు, చాలా లీన్గా ఉంటారు, మామూలుగా ఉంటారు. షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు అలాంటి వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? మన భారతదేశంలో ఒక రకమైనటువంటి స్పెషల్ పాపులేషన్ ఉన్నారండి. వాళ్ళని ఏమంటే లీన్ డయాబెటిక్స్ అంటారు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 95% మంది టైప్ 2 డయాబెటీస్ వాళ్ళు బరువు పెరగడం వల్ల వచ్చారు అని చెప్పేసి. ఇంకొక 5% ఉన్నారు చూసారా, వాళ్ళలో కొంత శాతం 2% ఎవరంటే లీన్ డయాబెటిక్స్ అంటారు. ఇది భారతదేశంలో ఎక్కువ, ఎస్పెషల్ సౌత్ ఇండియాలో ఎక్కువ. అంటే సన్నగా ఉంటాడు వాడు, కానీ అవయవాల చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. విజరల్ ఫ్యాట్ అంటే వాడు సన్నగా ఉంటాడు, పొట్ట మాత్రం ఎంత ఉంటుంది. అంటే ఏంటి, అవయవాల చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉంది, దానివల్ల షుగర్ వస్తుంది వాళ్ళకి. సో వీళ్ళకి కూడా ఫ్యాట్ తగ్గడానికి చేసే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకున్నట్లయితే పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ కూడా పోతుంది. వాళ్ళు అంటే పొట్ట చుట్టూ ఉండే అవయవాల చుట్టూ ఉండే ఫ్యాట్ బొజ్జ అది పోతుంది. పోతే షుగర్ రివర్స్ అవుతుంది. కడుపు చుట్టూ ఫ్యాట్ ఉండి పొట్ట ఎక్కువ ఉంటే సన్నగా, మిగతా ఆకృతి సన్నగా ఉంటుంది, పొట్ట దగ్గర ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటున్నారు. ఈ ఏం లేకుండా వాడు మామూలు చాలా మంది సన్నగా ఉండేవాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు షుగర్ పేషెంట్స్. వీళ్ళందరినీ లీన్ డయాబెటిక్స్ అంటామండి. వీళ్ళలో లీన్గా ఉండి పొట్ట కూడా లేకుండా డయాబెటీస్ ఉందంటే అది స్ట్రాంగ్ జీన్స్ వల్ల ఉంటే అవకాశం ఉన్నది. ఇప్పుడు దీంట్లో 90% కామన్ కాబట్టి 90% గురించి మాట్లాడుతున్నాం. ఇంకొక 5% ఏంటంటే మనకి జీన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు 60 ఏళ్ళకి తాతగారికి షుగర్ వచ్చింది, కొడుక్కి 40 ఏళ్ళకి షుగర్ వస్తుంది, మనవడికి 30 ఏళ్ళకే వస్తుంది. తండ్రికి షుగర్ ఉన్నట్లయితే తర్వాత తరం కొడుకులకి, ఎస్పెషల్లీ కొడుకులు అంటే తండ్రికి షుగర్ ఉన్నట్లయితే తర్వాత సంతానానికి 5 రెట్లు షుగర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మీరు చెప్పింది చాలా సబ్ కేటగిరీ. వాళ్ళకి స్ట్రాంగ్ జెనెటిక్ టెండెన్సీ ఉన్నప్పుడు ఇలా వస్తుంది. కొలెస్ట్రాల్ పాత్ర కూడా అంతేనా? షుగర్ ఉంటే షుగర్ నుంచి కొలెస్ట్రాల్ వస్తూ ఉంటుంది. కానీ కొలెస్ట్రాల్ ఇండిపెండెంట్గా రావచ్చు, ఒట్టి కొలెస్ట్రాల్ రావచ్చు. కానీ షుగర్ వల్ల కామన్గా షుగర్ వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. గుండెపోట్లు అనేది మనం ప్రారంభంలో అనుకున్నాం. గుండెపోటు అనేది రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఇప్పుడు వాట్ ఇస్ ది ప్రివెన్షన్? గుండెపోటు ఎందుకంటున్నామంటే గుండెపోటు వల్ల ప్రాణాలు పోతాయని. బట్ అది గుండెపోట్లు రక్తనాళాల్లో ఏదైతే బ్లాక్ చేస్తుందో శరీరంలో అన్ని రక్తనాళాలని అన్ని అవయవాల్ని కూడా అదే బ్లాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుండెపోటుకి ఏదైతే కారణమో పక్షవాతానికి అదే కారణం. అలాగే కాళ్ళ రక్తనాళాలు బ్లాక్ అవడానికి ఇదే కారణం. అన్ని రక్తనాళాలు బ్లాక్ అవడానికి ఒకటే సింగులర్ పదార్థం పేరు LDL. మన రిపీట్ ప్రొఫైల్లో అది కనిపిస్తూ ఉంటుంది. ఇది LDL అనే పదార్థం కొలెస్ట్రాల్ అన్నదానికి ఇది ప్రధాన కారణం. దీనివల్ల బ్లాక్ అవుతాయని లిపిడ్ హైపోథసిస్ అని 1978లో కనిపెట్టారండి. ఇది ఒక స్టడీ చేసి కనిపెట్టారు బేసికలీ. సో LDL అనే పదార్థాన్ని పరీక్ష చేసుకుంటూ, ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటారంటే 18 ఏళ్ళు వయస్సు దాటిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఫుల్ పాపులేషన్ ప్రతి సంవత్సరం కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకోండి, LDL మానిటర్ చేసుకోండి. దాని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటున్నారు. అది బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటున్నారు. అది మీరు ఒక గంట కనిపెడుతూ దాన్ని మీరు 120 కంటే తక్కువ మెయింటైన్ చేసుకుంటూ మీరు ఎక్సర్సైజ్ చేయండి, డైట్ చేయండి, మీరు ఏం కావాలంటే అది చేసుకోండి. అది చేసుకుని 120 కంటే దాటకుండా చూసుకుంటే మీకు హార్ట్ అటాక్ మీకు రాదు. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా తగ్గించుకుంటూ పెరగకుండా చూసుకోవడం ముఖ్యమన్నారు. గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా. గుడ్ కొలెస్ట్రాల్ పెరిగితే బ్యాడ్ కొలెస్ట్రాల్ అది చాలా వరకు బ్యాలెన్స్ చేస్తుందండి. ఆ గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం ఎలా అనేది ప్రధాన అంశం. ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి ఎక్సర్సైజ్ చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్, అంటే ఎక్కువ దూరం నడవడం, ఎక్కువ దూరం సైకిల్ తొక్కడం, ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్, వీటి వల్ల
ఎల్డిఎల్ పెరుగుతుంది. కొన్ని రకాలైన ఫుడ్స్ తినడం ద్వారా గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫుడ్స్ అంటే ఫిష్ ఆయిల్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడైతే చేప ఎక్కువ తింటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఒకినావా అనేటువంటి ఒక ద్వీపం ఉంది, ఐలాండ్ ఉంది. దాంట్లో 90% మంది 90 ఏళ్ళు దాటిన వాళ్ళే. సో వాళ్ళలో స్టడీ చేశారు ఒకటి, ఎందుకు ఇక్కడ ఎక్కువ కాలం బతుకుతున్నారు అని. వాళ్ళు ఏం చేసి వాళ్ళ పరీక్ష చేయగా ఏం తెలిసింది, వాళ్ళు ఎక్కువ ఫిష్ తింటున్నారు అని చెప్పేసి. ఫిష్ ఆయిల్లోంచి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగే సబ్స్టెన్స్ వస్తాయి. కొన్ని స్టడీస్ చేశారు, అన్ప్రూవన్ చాలా చిన్న స్టడీస్ ఏంటంటే వెల్లుల్లిలో కూడా ఎల్డిఎల్ హెచ్డిఎల్ అనేటువంటి గుడ్ కొలెస్ట్రాల్ పెరిగే గుణం ఉన్నది అని చెప్పేసి. సోలోమన్ ఏదో ఒక చేప అంటారు. సోలమన్ చేప. సో ఈ చేపలు అవి ప్రధానంగా తినొచ్చు. ఇప్పుడు వెజిటేరియన్స్ అంటే మేము చేపలలో తింటాం అనుకునే వాళ్ళకి ఫిష్ ఆయిల్ క్యాప్స్యూల్స్ అని దొరుకుతున్నాయి, అవి వాడచ్చు. ఫిష్ ఆయిల్ క్యాప్స్యూల్లో కూడా మాకు అభ్యంతరం ఉన్నది. దాంట్లోంచి తీసినటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేటటువంటి ఫైనల్ పదార్థం ఉన్న క్యాప్సూల్ దొరుకుతాయి. అది మీరు రోజుకి ఒకటి వేసుకుంటే మీకు గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సప్లిమెంట్ ఉంది మన దగ్గర, సప్లిమెంట్స్ ఉన్నాయి. తర్వాత నిద్రలో కొంతమంది గుండెపోట్లు వస్తుంటాయి, అలాగే బోర్లో పనుకుంటే ప్రమాదం అంటారు, ఇది కరెక్టేనా? ఇది బోర్లా పడుకోవడం వల్ల ఎట్టి ప్రమాదం లేదు నిజానికి. సో అది నిద్రలో హార్ట్ అటాక్స్ రావడం ఎంతవరకు, నిద్రలో హార్ట్ అటాక్స్ 2 ప్రధాన కారణాలండి. హార్ట్ అటాక్స్ అన్నీ కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో మనకంటే శరీరము కొన్ని ఈ ప్రకృతి అనేటటువంటిది మన చుట్టూ ఉన్న చూసారా, కొన్ని వందల లక్షల ఏళ్లుగా దాన్ని రిఫైన్ చేసుకుంటూ వచ్చింది. సో మన గుండె కొట్టట్లేదు కదా. సో శరీరానికి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే పొద్దున్న 6ంటికి వీళ్ళు నిద్ర లేపాలి కాబట్టి పొద్దున్న 3-4ంటికి బీపీ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఆ బీపీ పెరగడంలో భాగంగా ఒక్కొక్కసారి హార్ట్ అటాక్ రిస్క్ వస్తుంది. ఎందుకు, బీపీ ఆల్రెడీ అధికంగా ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఆ బీపీ పెరగడంతో ఎర్లీ మార్నింగ్ అనేది సడన్గా హార్ట్ అటాక్స్ వస్తుంటాయి. సో హార్ట్ అటాక్స్ ఎర్లీ మార్నింగ్ రావడం అనేది, పక్షవాతాలు ఎర్లీ మార్నింగ్ రావడం అనేది ఇది చాలా కామన్. దానికి సైంటిఫిక్గా ఇవి ఉన్నాయి. ఇంకొకటి కొన్ని జెనెటిక్ హార్ట్ జబ్బులు ఉంటాయి, అవి కూడా అర్ధరాత్రి వస్తాయి, ఎర్లీ మార్నింగ్. అవి అర్ధరాత్రి నిద్రలో వచ్చే హార్ట్ అటాక్స్ వచ్చి అవి జెనెటిక్గా వచ్చినటువంటి జబ్బులు అవి. కానీ ప్రధానంగా హార్ట్ అటాక్స్ పక్షవాత ఎర్లీ మార్నింగ్ రావడానికి కారణం ఎర్లీ మార్నింగ్ రైజ్ ఆఫ్ బీపీ బేసికలీ. సో ఆల్రెడీ బీపీ ఎక్కువ ఉందనుకోండి, ఇంకా పెరిగి హార్ట్ అటాక్ వస్తుంది. సో బీపీ కనుక మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే, ఎస్పెషల్లీ నైట్ బీపీ తక్కువ ఉన్నట్లయితే ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ పక్షవాతాలు మనం నివారించవచ్చు. అంటే కొలెస్ట్రాల్ కూడా నైట్ టైం ఎక్కువ వర్క్ చేస్తుంటుంది అంటే అది కరెక్ట్ అండి? కొంతవరకు కరెక్ట్ అండి. అది కొలెస్ట్రాల్ అనేది రాత్రిపూట తయారవుతుంది లివర్లో, కాబట్టి కొలెస్ట్రాల్ టాబ్లెట్ రాత్రి ఇస్తారు. సో మామూలుగా ఇచ్చే కొలెస్ట్రాల్ టాబ్లెట్లు అంటే పాత కొలెస్ట్రాల్ టాబ్లెట్లు రాత్రి ఇవ్వమని చెప్పేవాళ్ళం. కొత్తవి అయితే ఎప్పుడు తీసుకున్నా పర్వాలేదు అంటే, ఎందుకంటే రోజంతా పనిచేస్తుంది కాబట్టి. బట్ ఐడియల్లీ ఇప్పటికీ కూడా కొలెస్ట్రాల్ టాబ్లెట్ నైట్ తీసుకోండి అనడానికి కారణం మీరు చెప్పిన పాయింట్. సరే, పొద్దున్న మనం నిద్ర లేచిన వెంటనే తెల్లారుజామున వస్తుంటాయి, సడన్గా కొంతమంది గుండెపోట్లు వస్తాయి. సరే, కొంతమంది గుండెపోటు రాకపోయినా కానీ మనం కొంచెం నివారణ చేసుకోవాలి అంటే పొద్దున్న లేచిన వెంటనే మనం ఇమీడియట్గా ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఇప్పుడు గుండెపోటు రావడానికి కారణాలు ఎప్పుడు ఒకటే ఉంటాయండి, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇట్లాంటివి, స్మోకింగ్. వీటిని కంట్రోల్ చేసుకుంటే గుండెపోటు రిస్క్ తగ్గుతుంది బేసికలీ. కానీ మీరు చెప్పిన పాయింట్, మీరు స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగారు కాబట్టి, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ టాయిలెట్ వస్తుంది, టాయిలెట్ వస్తే అదే నిద్రలో లేచి టాయిలెట్కి వెళ్తారు, అదే సగం నిద్రలోనే మూత్రం కానివ్వండి మల విసర్జన చేస్తూ ఉంటారు బేసికలీ. ఇప్పుడు మూత్ర విసర్జన ఎస్పెషల్లీ చేసినప్పుడు ఫుల్ బ్లాడర్ ఉంటుంది నైట్, అది సడన్గా ప్రెషర్ తగ్గడం వల్ల బీపీ తగ్గుతుంది. సో బీపీ తగ్గి కళ్ళు పడిపోతుంటారు, పడిపోయి కాంప్లికేషన్లు వస్తూ ఉంటాయి. బాత్రూంలో పడిపోయాడు, లో బీపీ రావడం వల్ల. సో చిన్న చిట్టగా ఏంటంటే, ఏ వయసు వాళ్ళైనా సరే మీరు మంచం నుంచి లేచినప్పుడు వెంటనే ఫస్ట్ నుంచోకుండా ఒక్క అర నిమిషం మంచం మీద కూర్చోండి, మీరు బ్యాలెన్స్గా ఉన్నారా ఏమిటో చూసుకొని నుంచుని మళ్ళీ చూడండి. సో నేను యామ్ ఐ ఫిట్ టు వాక్ ఫస్ట్, వీరు అంతా బాగుంది అనుకున్నప్పుడే మీరు బాత్రూమ్కి వెళ్ళండి. నేను పెద్దవాళ్ళ గురించి మాట్లాడట్లా, నా మిత్రుడు ఒక కార్డియాలజిస్ట్, అతను 40 ఉంటాయేమో, సో అతను ఇలాగే సడన్ పొద్దున 5ంటికి టాయిలెట్కి వెళ్ళాడు, కళ్ళు తిరిగి పడిపోయి బుర్ర దెబ్బ తగిలి కుట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో సింపుల్ మెథడ్. సో మీరు లేచినప్పుడు ఒక్క క్షణం కూర్చోండి, అంతా బాగుందంటే నుంచుని ఒక క్షణం ఆగండి, అప్పుడు నడవండి. టాయిలెట్కి వెళ్ళేటప్పుడు కూర్చుని వెళ్ళడం సేఫ్. ఇప్పుడు ఆల్రెడీ బీపీ తక్కువ ఉంటుంది, రాత్రి యూరినేషన్ ఇంకా తగ్గిపోయింది అనుకోండి, కళ్ళు తిరిగి పడతారు. సో కూర్చుని ఉంటే యువర్ సేఫర్. ఇప్పుడు కరోనా మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో మన గుండె ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదట, ఈసారి వచ్చేటటువంటి కరోనా అంత ప్రమాదకరమైన ప్రాణాంతకమైన కరోనా కాదు. బట్ స్టిల్ మనకి రాకుండా ఉండాలంటే మాస్క్ వేసుకోండి. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ రెగ్యులేషన్ మాస్క్ కూడా అక్కర్లేదు అంటున్నాయి. కానీ ఎవరైతే దగ్గుతున్నారో తుమ్ముతున్నారో వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి. మీకు జ్వరం వచ్చినట్లయితే మిమ్మల్ని మీరు మిగతా వాళ్ళకి దూరంగా ఉంచుకోండి. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు ఇంట్లో ఉండొచ్చు, పేషెంట్స్ ఇంట్లో ఉండొచ్చు. ఆ 2 రోజులు కాస్త మాస్క్ అయినా వేసుకోండి. ఈ మాత్రం చేస్తే మీకు కరోనా రాకుండా మీరు కాపాడుకోగలరు. ఫస్ట్ డేంజరస్ వైరస్ కాదు కాబట్టి మనకి రాకుండా చూసుకోవడానికి, మన నుంచి ఇంకొకరికి పోకుండా ఉండడానికి
మాస్క్ ఒకటే శరణ్యం. ఇప్పుడు షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఇలాంటి వాళ్ళు ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా. షుగర్ బీపీ వల్ల మిగతా ప్రాబ్లమ్స్, గుండె, కిడ్నీ, బ్రెయిన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు మాత్రం, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. షుగర్ ఇట్ సెల్ఫ్ మీరు చెప్పినట్టుగా కొంతవరకు మన రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది, ఎస్పెషల్లీ అన్కంట్రోల్డ్ షుగర్. సో వీళ్ళు తుమ్ములు దగ్గులు వాళ్ళకి దూరంగా ఉండండి. సో ఎస్పెషల్లీ మీరు క్లోజ్డ్ స్పేసెస్, ఒక లిఫ్టో, ఒక కారో, ఒక బస్సో, ట్రైనో ఉన్నప్పుడు అంతా అది ఒక ఏసీ పెట్టిలాగా ఉంటుంది. అది ఆ పెట్టిలో తుమ్ములు దగ్గులు నడుస్తూ ఉంటాయి. మన వాళ్ళకి మనం నోటికి అడ్డం పెట్టుకోవాలన్న అంగిత జ్ఞానం ఉండదు, అందరు మొహల మీద దగ్గుతుంటారు. వాళ్ళని ఆపలేము, మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఈ రోగ నిరోధక తక్కువ ఎవరైతే ఉంది అనుకుంటున్నారో, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు మీరు మాస్క్ వేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. చాలా క్లుప్తంగా, చాలా సరళంగా అందరికి అర్థమయ్యేటట్టు చాలా విషయాలు చెప్పారు. ఇంకొక సందర్భంలో వేరే టాపిక్స్ మాట్లాడదాం. చాలా థ్యాంక్ యూ డాక్టర్ గారు. నమస్కారం. నమస్కారం.